పెద్దలు కొంతాల రామకృష్ణ గారు మీరు చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియపరుస్తున్న తీర్మానానికి జనసేన శాసనసభ పక్షం తరఫున నా పూర్తి సంపూర్ణ మద్దతు తెలియపరుస్తూ ఒక విధ్వంసకర రాష్ట్రాన్ని నుంచి రాష్ట్రం పునర్నిర్మాణం వైపు దేశంలోనే అత్యంత ప్రతిభావంతమైనటువంటి రాష్ట్రంగా రూపొందించడంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఇదొక స్వర్ణావకాశంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో పరిపాలనా అనుభవం ఉండి దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకులుగా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక సంక్షోభం నుంచి పునర్నిర్మాణం చేస్తూ దేశంలోనే 8వ ముఖ్య రాష్ట్రంగా జిఎస్డిపి నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రం. అంతేకాకుండా ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయో పెట్టుబడులు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్టుబడులు ఈ 18 మాసాల్లో మన రాష్ట్రం రావటం అన్నది చాలా గొప్ప విషయం. 25% పెట్టుబడులు బ్యాంక్ ఆఫ్ బరోడా ఫోర్బ్స్ నివేదిక ప్రకారంగా ఈ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు రావడమే కాకుండా రాష్ట్ర పురోభివృద్ధి బాట వైపు వెళ్తూ గ్రోత్ రేట్ కూడా 10.75% నుంచి దేశం గ్రోత్ రేట్ కంటే ఎక్కువ శాతం మనం నమోదు చేసుకున్నటువంటి అవకాశాన్ని తక్కువ టైంలో తీసుకురాగలిగారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మనకి కేంద్రం ఎప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు అధ్యక్ష, కానీ మన దగ్గర ఉన్నది మటుకు ట్రిపుల్ ఇంజిన్ సర్కారు. అటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, వీరికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవడం వల్ల మరింతగా స్పీడ్గా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి అవకాశంలో ముందుకు వెళ్తుంది అధ్యక్ష. ఉదాహరణకి వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సేవా రంగాలు కానీ అన్ని రంగాల్లో కూడా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ అన్ని రంగాల్లో కూడా ముందంజ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మన దేశ అభివృద్ధి వ్యవసాయ రంగంలో 3.1% ఉంటే మన రాష్ట్రంలో 10.14% అభివృద్ధి నమోదు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. పరిశ్రమకు వస్తే దేశవ్యాప్తంగా 7% అభివృద్ధి ఉంటే మన రాష్ట్రంలో 9.15% అభివృద్ధి సాధించుకున్నాం అధ్యక్ష. సర్వీస్ సెక్టర్లు అయితే 9.3% దేశవ్యాప్తంగా ఉంటే మన రాష్ట్రం 10.67% అభివృద్ధి సాధించుకున్నాం. అంటే ముఖ్యమైనటువంటి రంగాలన్నింటిలో అతి తక్కువ టైంలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ప్రజలకు మేలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిపిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికే చెందుతుంది అధ్యక్ష. అదేవిధంగా కాగ్ రిపోర్టు ప్రకారంగా చూస్తే మనం గత 9 మాసాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేసేది సుమారు 19,000 కోట్ల రూపాయలు. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ ఎంత ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో కూడా ఇటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం అన్నది ముదాహం. అదేవిధంగా మనకి ఎలక్ట్రిసిటీ రంగం చూస్తే ఉదాహరణకి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో సుమారు 30,000 కోట్ల రూపాయలు అదనంగా ట్రూఅప్ ఛార్జెస్ అనేసి విధించింది. మొట్టమొదటిసారి మన రాష్ట్ర చరిత్రలో ట్రూ డౌన్ ఛార్జెస్ అని చెప్పి 13 పైసలు తగ్గించే కార్యక్రమం చేయటమే కాకుండా వచ్చే 4-5 సంవత్సరాల్లో ₹29 తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారు కార్యక్రమం రూపొందించడం ఉదాహరణ అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా దేశంలోనే ఒక మంచి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని మీకు ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా 2025 సంవత్సరానికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ఇయర్ అని మన ముఖ్యమంత్రి గారికి గౌరవం దక్కడం అన్నది ఈ ఆంధ్ర రాష్ట్రానికి దక్కినటువంటి గౌరవంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే
అతి తక్కువ టైంలోనే తన ఉన్నటువంటి అనుభవంతో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకురావాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో రిఫార్మ్స్ తీసుకొని వచ్చి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో వారు సఫలీకృతం అయ్యారు అధ్యక్ష. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు, అటు విశాఖపట్నం సంబంధించి ఈస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు, అదేవిధంగా వెస్ట్ గోదావరి నుంచి ఇటు అమరావతి, గుంటూరు, ప్రకాశం వరకు, తిరుపతి చుట్టూ ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు 3 ప్రాంతాలు 3 గ్రోత్ ఇంజన్స్గా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతోనే ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ప్రాంతానికి విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ అనతి కాలంలోనే సుమారు 5-6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖ రీజియన్కి రావటం, విశాఖపట్నానికి ఈ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్గా, మన కంబైన్డ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఎట్టా అయితే గ్రోత్ ఇంజిన్గా ఉండి 60% ఆదాయం హైదరాబాద్ నుంచి వచ్చే కార్యక్రమం ఎట్టా అయితే జరిగిందో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా విశాఖపట్నానికి ఒక గ్రోత్ ఇంజిన్గా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి జిఎస్డిపి గత ఏడాది కంటే 2 లక్షలు పెరిగి 17,60,000 కోట్ల రూపాయలు చేరింది అధ్యక్ష. అందులో అత్యధిక శాతం కంట్రిబ్యూషన్ నెంబర్ 1గా విశాఖ రీజియన్ ఉండటం, అదేవిధంగా వ్యక్తిగతంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినా మీకు రాష్ట్ర వ్యాప్తంగా 2,94,000 రూపాయలు ఉంటే ఒక విశాఖపట్నం రీజియన్ నుంచే 6,58,000 రూపాయలు వస్తుంది అధ్యక్ష. దీంతో పాటు మీకు ఆ రీజియన్లో అత్యధిక రాష్ట్రంలో రావటమే కాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అక్కడ అత్యల్పంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పార్వతీపురానికి సంబంధించినటువంటి ప్రాంతం అత్యల్ప ఆదాయ మార్గంగా ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యత్యాసాలు సరిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే పారిశ్రామికీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పరిశ్రమలు అక్కడ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో తమకు కూడా తెలుసు అధ్యక్ష, విశాఖపట్నానికి మీకు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి గూగుల్ డేటా సెంటరు కూడా అక్కడ విశాఖపట్నానికి వచ్చి సుమారు వచ్చే 5 ఏళ్లలో 1,30,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని, దాని ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఒక టీసీఎస్ లాంటి పెద్ద ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగినటువంటి సంస్థ ఈసరికి అక్కడ మా పనులు ప్రారంభించారు అధ్యక్ష. అదేవిధంగా కాగ్నిజెంట్ మొన్ననే మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కలిపి సుమారు ఒకే రోజు 15 ఐటీ కంపెనీలు విశాఖ ఐటీ సెజ్లో ప్రారంభించేటువంటి కార్యక్రమంతో ఒక కాగ్నిజెంటే ఈ ఏడాదిలోనే 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వారు మాట ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా టీసీఎస్ ద్వారా 3,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్న అధ్యక్ష. వీటితో పాటు మన కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల గతంలో అయితే విశాఖ పరిశ్రమ ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారం ఉందో, విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కని పోరాటం చేసి 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగేటువంటి దిశలో వెళ్తున్నప్పుడు గత ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోయింది అధ్యక్ష. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అది అడ్డుకోవడమే కాకుండా ప్రైవేటీకరణను ఆపించి మళ్ళీ అది లాభాల బాటలోకి వెళ్లే విధంగా సుమారు 11,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారు వారి రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఛార్జెస్ కూడా 3,000 కోట్ల రూపాయలు రాయితీని రద్దు చేసేటువంటి కార్యక్రమం చేసి ఈరోజు 54 కోట్ల రూపాయలు లాభాలు జనవరిలో వచ్చే విధంగా రూపొందించబడ్డదంటే ఆ ఘనత ఎన్డీఏ కూటమికి, మన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అటువంటి కర్మాగారాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా దేశంలోనే అత్యంత పెద్ద ఆర్సార్ మెటల్ అండ్ నెప్పన్ స్టీల్ ప్లాంట్ ఒకటి నక్కపల్లి మా అనితమ్మ గారి నియోజకవర్గంలో ఒక మంచి స్టీల్ ప్లాంట్ వస్తుంది అధ్యక్ష. 1,60,000 కోట్ల రూపాయలతో ఆ స్టీల్ ప్లాంట్ వచ్చి సుమారు 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక ప్లాంట్ వస్తూ ఉంది. దాంతోపాటు మా విజయ్ కుమార్ గారి నియోజకవర్గంలో ఎలమంచిల్లో మీకు సుమారుగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ చెప్పి సుమారు 1,50,000 కోట్ల రూపాయలతో అక్కడ గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి ఒక పెద్ద కర్మాగారం కూడా వచ్చి గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆ ప్రాంతాన్ని రూపొందించాలనేటువంటి కార్యక్రమాలతో అవి జరుగుతున్నాయి అధ్యక్ష. ఇవే కాకుండా ఎస్ఈజెడ్లో ఈ మధ్యనే సుమారు మనం అధికారంలోకి వచ్చాక 30 ఐటీ కంపెనీలు రావడం జరిగింది అధ్యక్ష. కేంద్రం నుంచి ఫార్మాసెస్ అని నక్కపల్లిలోనే 11,000 కోట్ల రూపాయలతో వాళ్ళకి పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. వీటితో పాటు గత చాలా కాలంగా మనం పోరాటం చేస్తున్నటువంటి విశాఖపట్నానికి ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేసి కార్యక్రమం చాలా సంవత్సరాలుగా పోరాటాలు జరిగాయి అధ్యక్ష.
అది గతంలో కార్యాచరణ జరగలేదు. కానీ మనకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో విశాఖపట్నానికి ఒక రైల్వే జోన్తో పాటు విశాఖ డివిజన్ కూడా ఉండే విధంగా ఆర్డర్స్ రావడం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రైల్వే జోను పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. విశాఖపట్నం ఉన్నటువంటి డివిజన్స్లో, దేశంలో ఉన్నటువంటి డివిజన్స్లో అత్యధిక రెవెన్యూ సాధిస్తున్నటువంటి డివిజను విశాఖపట్నం డివిజన్ అధ్యక్ష. 17% గ్రోత్ రేట్తో అది జరుగుతుంది అధ్యక్ష. అక్కడ విశాఖ రైల్వేకి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన అధ్యక్ష, మనకి విశాఖపట్నంలో మీకు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక సబర్బన్ రైల్వే స్టేషన్ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్గా షేలానగర్కి ఎన్ఐడి జంక్షన్ మధ్య ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అటువంటి ప్రతిపాదన మన రాష్ట్రం నుంచి పంపిస్తే ఇంకా అక్కడ ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దీంతో పాటు ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో విశాఖపట్నం అభివృద్ధి, విజయవాడ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని 2 ప్రాంతాల్లో మెట్రో రైలు రావాలనేటువంటి ఆలోచనతో మొదటి విడతగా 22,000 కోట్ల రూపాయలతో మెట్రో రైల్వే తీసుకురావాలని ఏదైతే కోరుతున్నారో, విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఫస్ట్ ఫేజ్లో తీసుకురావాలనుకున్నారు అధ్యక్ష. కొమ్మాది నుంచి భోగాపురం వరకు కూడా, ఎందుకంటే ఎయిర్పోర్టు ఈ ఏడాది జూన్ మాసంలో మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలంటే కొమ్మాది నుంచి మనకి భోగాపురం వరకు ఇదంతా కూడా మా గంటా శ్రీనివాస్ గారి నియోజకవర్గంలో వస్తుంది అధ్యక్ష. అది ఫస్ట్ ఫేజ్లోనే కొమ్మాది నుంచి భోగాపురం వరకు కూడా మెట్రో రైలు వస్తే దానివల్ల ప్రయాణికులకి చాలా సులువుగా ఉంటుంది అధ్యక్ష. లేని పక్షంలో చాలా అక్కడి నుంచి మీకు సుమారు 2 గంటలు టైం పట్టేటువంటి విధంగా ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలు చేయాలి అధ్యక్ష. మనకి విశాఖపట్నం మన నిజంగా రాష్ట్రానికి ఒక మణిహారం అధ్యక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పట్టణాలకు కూడా అంత గ్రీన్ బెల్ట్ లేనటువంటి పట్టణం ఏదైనా ఉన్నదంటే అది విశాఖపట్నం అధ్యక్ష. సుమారు విశాఖపట్నం సిటీకి అనుకొని ఫారెస్ట్ ల్యాండ్ కానీ, అదేవిధంగా ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ, ఆర్కియాలజీ ల్యాండ్స్ కానీ సుమారు 25,000 ఎకరాలు విశాఖపట్నం ఆనుకునే గ్రీన్ బెల్ట్ ఉంది అధ్యక్ష. అందుకే ఇన్వెస్టర్స్ అంతా కూడా విశాఖపట్నంకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆ ప్రక్రియకు ఇప్పుడు స్పీడప్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీంతో పాటు మనకి ప్రతిపక్షం చూస్తూ ఉంటే వాళ్ళ పోకడలు వింతగా ఉన్నాయి అధ్యక్ష. గతంలో ఏదైతే మీకు బ్రాండెక్స్ అనే కంపెనీకి మీకు ₹1కే 1 ఎకరా ఇచ్చే కార్యక్రమం జరిగితే లోకేష్ గారు వచ్చాక ఐటీ కంపెనీలకి 99 పైసలకే ఇన్వెస్టర్స్ అంతా కూడా వచ్చి అక్కడ కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూముల్లో ఇవ్వటం వల్ల అక్కడ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తుందనేటువంటి ఆలోచనతోనే ఆ బ్రాండెక్స్ ఆ రోజు అట్లా ఇచ్చారు కాబట్టి ఈరోజు 20,000 మంది ఆడపిల్లలు అక్కడ ఉద్యోగ అవకాశాలు జరుగుతున్న అధ్యక్ష. విశాఖపట్నంకి ఇంకొకటి ఏంటంటే మహిళలు స్వేచ్ఛగా వారు శాంతి భద్రతలతో పనిచేయగలిగేది ఏదైనా నగరం ఉన్నదంటే అది విశాఖ నగరం అని చెప్పి కేంద్ర నివేదికలో తెలియపరిచారు అధ్యక్ష. దీంతో పాటు మనకి మూలపేటలో ఒక మంచి పోర్టు కూడా తయారవుతుంది అధ్యక్ష. వీటిని త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ప్రాంతం. కిడ్నీ వ్యాధులు కానీ, క్యాన్సర్ వ్యాధులు కానీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం వ్యవసాయ పరంగా ఇంకా అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉంది. మనకి పోలవరం లెఫ్ట్ కెనాలు వచ్చే ఏడాదికి పూర్తవుద్దని మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీంతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కనీసం ఫస్ట్ ఫేజ్ అయినా సరే 2,600 కోట్ల రూపాయలతో 1,30,000 ఎకరాలు సాగులోకి వస్తుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకి 5,000 కోట్ల రూపాయలు పెట్టగలిగితే సుమారు 30 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వంశధార, నాగావళి ఇటువంటి మడ్డువల్స్ అని ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తి చేయాలంటే 5,000 కోట్ల రూపాయలు మాత్రమే చాలు. అత్యంత తక్కువ డబ్బుతో ఎక్కువ ఇరిగేషన్ ఇచ్చేటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నదంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు 30 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఆ గత వైసీపీ ప్రభుత్వం అయితే వారు 5 సంవత్సరాల్లో సుమారు 1,500 కోట్లు పెడితే కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర మీద ఖర్చు పెట్టారు అధ్యక్ష. అందుగురించనే వారు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలకి ముఖం చెల్లకే ఈరోజు హౌస్లోకి రావటం లేదు తప్పితే వారు చేసిన అవినీతిని సమర్థించుకోలేని పరిస్థితుల్లో వారు అసెంబ్లీకి కూడా రాకుండా మీకు దుష్టపరప ఏదో విధంగా ఆటంకాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష.
ముఖ్యంగా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి సోలార్ ఎనర్జీలో సోలార్ హబ్గా, అదేవిధంగా సెమీ కండక్టర్ హబ్గా, ఏరోస్పేస్ హబ్గా, డ్రోన్ హబ్గా, డిఫెన్స్ కారిడార్గా, హార్టికల్చర్ హబ్గా, అదేవిధంగా మనకి గ్రీన్ హైడ్రోజన్కి హబ్గా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా వారు ఏదైతే గ్రామీణ శాఖ అయితే ఉందో ఆ శాఖలో సుమారు 12,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా 4,000 కిలోమీటర్ల రోడ్లు కూడా వేసేటువంటి కార్యక్రమాలు జరిగే అధ్యక్ష. ఒకేసారి 13,000 గ్రామాల్లో పంచాయతీ సమావేశాలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించే కార్యక్రమం వారు చేస్తే, లోకేష్ గారు అయితే ఒకేసారి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి అదొక ప్రపంచ రికార్డుగా ఆ రికార్డు సాధించినటువంటి ఘనత విద్యా వైద్య పరంగా ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందే విధంగా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా రూపొందించేటువంటి కార్యక్రమానికి నాంది పలికేటువంటి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఒక్క ప్రత్యేకమైన విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష. మనం వచ్చి 19 మాసాలు అయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మహనీయ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. సామాన్యుడి గురించి, రైతు గురించి, కార్మికుడి గురించి వారు ప్రత్యేకించి కూడు గుడ్డ నీడ అనేటువంటి కాన్సెప్ట్తో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించి పార్టీని స్థాపించి 9 మాసాల్లోనే అధికారం వచ్చినటువంటి నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు అధ్యక్ష. వారిని మీ ద్వారా ఈ సభ సభ్యులందరూ కూడా గౌరవ సభ్యులు కోరుకుంటున్నా, భారతరత్న అనేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం భారతరత్న కేటాయించాలి. వారికి కేటాయించడం ద్వారా ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి ఎన్టీ రామారావు గారికి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన తీర్మానం ఏర్పాటు చేసి మనకి ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఉన్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ కూడా భవిష్యత్తులో ఎటా ఉన్నా ఈ అవకాశం రాదు. ఇటువంటి మంచి అవకాశంలో ఇప్పుడే భారతరత్న సాధించుకోగలుగుతాం. కాబట్టి ఒక ప్రత్యేకమైన చర్చ పెట్టుకొని ఈ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి మన కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఒకసారి మీరు స్పీకర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి విన్నవించి వారి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నాను అధ్యక్ష. ఇంకొక విషయం కూడా తెలియపరుస్తానంట, ఎందుకంటే ఆ వంశంతో గొప్ప ఒక్క నిమిషంలో అయిపోద్ది అధ్యక్ష. మొన్ననే చూశాను నేను, లోకేష్ గారు అన్నారు నాకు పోటీ మా ఇంట్లో సభ్యులే అని చెప్పారు. నారా దేవాంశ్ చూస్తే 10 సంవత్సరాల్లోనే చైల్డ్ ప్రాడిగీగా, చెస్లో అయితే ఆయన ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది అధ్యక్ష. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 2025లో నమోదు చేసుకుని లండన్ వెస్ట్ మినిస్టర్ హాల్లో వారికి అది ప్రదానం చేశారు అధ్యక్ష. అంత చిన్న వయసులో అది రావటం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు అధ్యక్ష. అదే కాకుండా ఆయన రెండో రికార్డు ఏంటంటే 7 డిస్క్ టవర్ ఆఫ్ హెనోయ్ అనేసి అక్కడ కూడా 1 నిమిషం 43 సెకండ్లో అది సాల్వ్ చేయగలిగారు అధ్యక్ష చిన్న వయసులో. అదేవిధంగా ఇంకోటి 9 చెస్ బోర్డ్స్ని 32 ఉన్నటువంటి పాన్స్ని 5 నిమిషాల్లోనే అది సాల్వ్ చేసినటువంటి ఘనత తీసుకొచ్చినటువంటి వారైతే, ఇక నారా భువనేశ్వర్ గురించి చెప్తే వారికి కూడా 2025లో అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025లో ఇండియన్ డైరీ అసోసియేషన్ వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీకు ఎన్టీ రామారావు గారు మనవరాలైనటువంటి నారా బ్రహ్మణి గారికి, లోకేష్ గారి సతీమణి గారికి అయితే గోల్డెన్ పీకాక్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అన్నది నేషన్ వైడ్ వచ్చింది FMCG గ్రూప్లకి. అదేవిధంగా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా UK కార్పొరేట్ ఎక్సలెన్స్ వారు ఇచ్చినటువంటి అవార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు మనకు ఉండడం నిజంగా ఈ రాష్ట్రానికి ఒక గౌరవప్రదంగా గావిస్తూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభను కోరుకుంటున్నా అధ్యక్ష. మన భారతరత్న ఎన్టీ రామారావు గారికి వచ్చే విధంగా మీరు కృషి చేయాల్సిందిగా కోరుతూ మరొకసారి గవర్నర్ గారి ప్రసంగానికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక సంపూర్ణ ధన్యవాదాలు, మద్దతు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.